MH370 ప్రపంచాన్ని ఇప్పటికీ వెంటాడుతున్న విమాన రహస్యం. నమస్కారం, వెల్కమ్ టు బిహైండ్ ఎక్స్. ఒక విమానం, 239 మంది ప్రయాణికులు, ఆధునిక టెక్నాలజీతో నిండిన ప్రపంచం. అయినా కూడా ఆ విమానం ఎక్కడికి వెళ్ళిందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఇది కేవలం ఒక విమాన ప్రమాదం కథ కాదు, ఇది ఆధునిక విమానయాన చరిత్రలోనే అత్యంత పెద్ద మిస్టరీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 కథ. 2014 మార్చి 8 అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే మలేషియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఒక బోయింగ్ 777 విమానం టేకాఫ్ అయింది. ఫ్లైట్ నంబర్ MH370, గమ్యం చైనా రాజధాని బీజింగ్. విమానంలో మొత్తం 239 మంది ఉన్నారు. 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. అందరికీ ఇది సాధారణ ప్రయాణంలానే అనిపించింది. ఎవరికీ తెలీదు, కొన్ని గంటల తర్వాత ప్రపంచం మొత్తం వీరి గురించి మాట్లాడబోతుందని. టేకాఫ్ అయిన తర్వాత మొదటి గంట వరకు అన్నీ సాధారణంగానే జరిగాయి. విమానం తన నిర్ణీత మార్గంలో ప్రయాణిస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కమ్యూనికేషన్ కొనసాగుతోంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత 2014 మార్చి 8 ఉదయం 1:19 కాక్పిట్ నుండి చివరి మాట వినిపించింది. గుడ్ నైట్ మలేషియా 370. అది సాధారణ వీడ్కోల్ సందేశంలాగే అనిపించింది. కానీ అదే MH370 నుండి ప్రపంచం విన్న చివరి మాట. కొన్ని క్షణాల తర్వాత విమానం ట్రాన్స్పాండర్ ఆఫ్ అయిపోయింది. రాడార్ స్క్రీన్ల నుండి MH370 మాయమైంది. ఒక్కసారిగా ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ లేదు, ఎలాంటి SOS సిగ్నల్ లేదు, ఎలాంటి సమస్య గురించి సమాచారం లేదు. ఒక్క క్షణం ముందున్న విమానం తర్వాతి క్షణంలో కనిపించకుండా పోయింది. మొదట అందరూ అది ఒక రాడార్ లోపమేమో అనుకున్నారు. కాని గంటలు గడుస్తున్నా విమానం కనిపించలేదు. ఇంతలో మరో షాకింగ్ విషయం బయటపడింది. సైనిక రాడార్ రికార్డులను పరిశీలించినప్పుడు MH370 తన అసలు మార్గంలో వెళ్లలేదని తెలిసింది. అది అకస్మాత్తుగా తిరిగింది. మలేషియా మీదుగా పశ్చిమ దిశగా ఎగిరింది. తర్వాత వాయువ్య దిశగా అండమాన్ సముద్రం వైపు వెళ్ళింది. ఎందుకు? ఎవరు దారి మళ్లించారు? ఏం జరిగింది? ఇవి ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. రాడార్ నుండి మాయమైన తర్వాత కూడా విమానం పూర్తిగా అదృశ్యం కాలేదు. ఒక చిన్న క్లూ మిగిలింది. ఇన్మార్సాట్ అనే శాటిలైట్ నెట్వర్క్. ప్రతి గంటకు ఒకసారి MH370 శాటిలైట్తో కనెక్ట్ అవుతోంది. దీన్ని హ్యాండ్షేక్ పింగ్ అంటారు. విమానం ఎక్కడుందో చెప్పడానికి ఇవి సరిపోవు, కానీ విమానం ఇంకా గాలిలో ఉందని మాత్రం చెప్తాయి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు. రాడార్లో కనిపించకపోయినా MH370 ఇంకా ఎగురుతూనే ఉంది. చివరి శాటిలైట్ పింగ్ ఉదయం 8:19 నమోదైంది. ఆ తర్వాత పూర్తి నిశ్శబ్దం. ఇంకెప్పుడూ ఆ విమానం నుండి ఎలాంటి సంకేతం రాలేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ శోధన ప్రారంభమైంది. దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి, అండమాన్ సముద్రం, తర్వాత దక్షిణ హిందూ మహాసముద్రం. విమానాలు, యుద్ధనౌకలు, సబ్మర్సిబుల్స్, అండర్ వాటర్ సోనార్ సిస్టమ్స్. ప్రపంచంలోని ఎన్నో దేశాలు కలిసి వెతికాయి. సముద్రపు అడుగున వేల కిలోమీటర్ల ప్రాంతాన్ని స్కాన్ చేశాయి. కానీ విమానం కనిపించలేదు. 2017లో అధికారిక శోధన నిలిపివేశారు. 2018లో ఓషన్ ఇన్ఫినిటీ అనే ప్రైవేట్ కంపెనీ మరోసారి వెతికింది. అయినా ఫలితం లేదు. అప్పటికీ ఒక విషయం స్పష్టమైంది. ఇది చరిత్రలోనే అత్యంత ఖరీదైన మరియు అత్యంత క్లిష్టమైన శోధన. కానీ ప్రపంచానికి కొంత ఆశను ఇచ్చిన విషయం 2015లో జరిగింది. ఫ్రాన్స్కు చెందిన రియూనియన్ ద్వీపం తీరంలో ఒక పెద్ద విమానభాగం కనిపించింది. దానిని పరిశీలించిన నిపుణులు అది MH370 బోయింగ్ 777కు చెందిన ఫ్లాపెరాన్ అని నిర్ధారించారు. తర్వాత మాడగాస్కర్, మారిషస్, మొజాంబిక్, ఇంకా పలు ప్రాంతాల్లో మరికొన్ని భాగాలు కనిపించాయి. అవి కూడా MH370వేనని ధృవీకరించబడింది. అంటే విమానం నిజంగానే
హిందూ మహాసముద్రంలో ఎక్కడో కూలిపోయిందని స్పష్టమైందిష్టమైంది. కానీ ఎక్కడ, ఎలా, ఎందుకు అనేది మాత్రం ఇప్పటికీ తెలీదు. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన భాగం. MH370కి ఏమై ఉండొచ్చు? అధికారిక దర్యాప్తులు పలు అవకాశాలను పరిశీలించాయి. మొదటిది, విమానంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు. ఉదాహరణకు క్యాబిన్ ప్రెషర్ కోల్పోవడం లేదా అగ్ని ప్రమాదం. అలాంటి పరిస్థితిలో సిబ్బంది స్పృహ కోల్పోయి ఉండొచ్చు. విమానం ఆటోపైలైలెట్లో గంటల తరబడి ఎగిరి చివరికి ఇంధనం అయిపోయాక సముద్రంలో పడిపోయి ఉండొచ్చు. ఇది చాలామంది నిపుణులు పరిశీలించిన సిద్ధాంతం. రెండోది, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విమానాన్ని దారి మళ్లించి ఉండొచ్చు. ఈ సిద్ధాంతం కూడా చాలా చర్చకు వచ్చింది. కానీ దీనికి నిర్ధారిత ఆధారాలు లభించలేదు. మూడోది, హైజాక్. కానీ ఎలాంటి బాధ్యత స్వీకరణ లేదు, ఎలాంటి డిమాండ్ లేవు, ఎలాంటి ఆధారాల్లేవు. కాబట్టి ఈ సిద్ధాంతానికి కూడా బలమైన సాక్ష్యాల్లేవు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే 2018లో విడుదలైన మలేషియా అధికారిక నివేదిక కూడా MH370కి ఏమైందో ఖచ్చితంగా చెప్పలేకపోయింది. వారి తుది నిర్ధారణ మాకు తెలీదు. అవును, వేల పేజీల దర్యాప్తి, వేల గంటల విశ్లేషణ, లక్షల చదరపు కిలోమీటర్ల శోధన అయినా కూడా ఏమైందో ఖచ్చితంగా తెలియలేదు. ఇప్పటికే దాదాపు 12 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ MH370 ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఒకరోజు సముద్రపు అడుగున దాగి ఉన్న శకలాలు దొరకవచ్చు, బ్లాక్ బాక్స్ దొరకవచ్చు. అప్పుడు నిజం బయటికి రావచ్చు. కానీ అప్పటివరకు MH370 కథ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఆ రాత్రి ఆ విమానంలో నిజంగా ఏమీ జరిగింది? మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వ్యాపార, చరిత్ర, మిస్టరీ మరియు ప్రపంచాన్ని మార్చిన కథల కోసం బిహైండ్ ఎక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. జై హింద్.